హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవికా వైన్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ ఎట్లున్నారు దోస్తులు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. నిన్న సండే రోజు తొలి ఏకాదశికి ఏమేం స్పెషల్ చేసుకున్నారో ఎవ్వరు కామెంట్లో చెప్పలేదు. పోనీ ఇవాళనన్నా చెప్తారా? ఏకాదశి రోజు ఉపవాసం ఉంటారు అందరూ, స్పెషల్స్ చేసుకోరత్తమ్మా. తుక ఉడకపోతుందంటే ఈ మంటలకు తీసుకొచ్చినవేందే నన్ను. మన సబ్స్క్రైబర్లకు కొత్త సీన్ చూపెడదామని తొందర ఓదాంపన్నాడు, అంత పురుగులు వస్తున్నాయి. ఓకే దోస్తులు, మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్లో పార్ట్ 38కి వచ్చేసాము. మరి ఈ సిరీస్లో ఏముండబోతుంది దోస్తులు? ఇది ఆషాఢ మాసం కదా. పెళ్ళైన కొత్తలో ఆషాఢ మాసంలో మా అత్త ఏం చేసిందో చూసేయండి. ఏం చేస్తారే? నేనేం చేసినా చేస్తమ్మా. మన స్వప్నని ఇంటికి తీసుకొచ్చిండ్రు కదా, దాని గురించే చెప్తున్నా. ఓకే దోస్తులు, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయ్యో చెప్పుడు మర్చిపోయిన దోస్తులు, వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. ఆషాఢ మాసం వస్తుంది. రేపటి నుంచి సప్నను ఇంటికి తోలుకొచ్చుకోవాలి. అది మొత్తం ఈయనే ఉంటుంది. ఇంకా దాన్ని ఇంటికి తోలుకొచ్చుకునేందో ఏందో. ఏ రాణి, ఒకసారి ఇక క్యాలెండర్లో చూడుపో. రేపటి నుంచే కదా ఆషాఢ మాసం. అనత్తమ్మా, రేపటి నుంచే. నేను పోదామనుకుంటున్నా మా అమ్మ వాళ్ళ ఇంటికి. ఫోన్ చేసింది మా అమ్మ రమ్మని. నువ్వు ఓడేందే? గిడ ఆడిబిడ్డను అత్త మామల్ని ఎవరు అరుచుకుంటారు నువ్వు పోతే? అదేందత్తమ్మా, కొత్తగా పెళ్ళైతే ఆషాఢ మాసంలో తల్లిగారింటికి పోతారు కదా. పోతారు. ఇవన్నీ ఇప్పుడు ఎవరు పాటించుతాండ్రే? అందరు పాటించరు. మరి స్వప్నను రమ్మంటానన్నావు, నీ సంగతి చెప్తాగే. ఈ స్వప్నం తీసుకొస్తానేమో అన్నారు. స్వప్న అంటే నా బిడ్డనాయే గదా అత్తది. మరి స్వప్న ఇక్కడికి వచ్చినప్పుడు నేను కూడా మా ఇంటికి పోవాలి కదా అత్తమ్మా. అదే మరి నేను చెప్పేది. నువ్వు పోతే గిడ అత్త మామల్ని ఆడబిడ్డని ఎవరు అరుచుకుంటారు? నాకేం తెలియదు అత్తమ్మా. అత్త కోడళ్ళు ఇద్దరు ఒక ఇంట్లో ఉండద్దు అని చెప్తారు. ఒకళ్ళు ముఖం ఒకళ్ళు చూసుకోవద్దట. మీ ఇష్టం. అవన్నీ అట్టి ముచ్చట్లు. నువ్వు ఏ కాలంలో పుట్టినవే? ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటేనేమో నీకు అన్నీ తెలుస్తుండే. ఏం చెప్పేది గదే అత్తమ్మా. మరి స్వప్న ఎందుకు వస్తుంది అని అడుగుతున్నా. అది నా బిడ్డ కాబట్టి అత్తది గట్లనే. పంది మొకది, దీంతో వాదించే బదులు మూసుకొని కూర్చున్నానే. మా అమ్మ వస్తా అన్నది కదా, అప్పుడే చెప్తుంది దీని సంగతి. వచ్చినవా? నీకోసమే చూస్తాన్నా. ఏంటిదే? ఎందుకురా నువ్వు ఫోన్ చేసి? ఇక్కడ బయట నేను మస్తు బిజీగా ఉండే, నీకోసం వచ్చిన ఫోన్ చేసినావని. ఏందో అర్జెంటు విషయం అన్నావు. ఏం విషయం? నీకు బయట మస్తు పనులుంటాయిరా, ఇంట్లో పని ఉండదు నీకు. ఎప్పుడు చూడు తిరగబోతానే ఉంటాడు. ఏటి తిరుగుతాడో ఏం చెప్తాడో ఆ దేవునికే తెలియాలి. ముసలోడైండు, కృష్ణారామ అనుకుంటా ఒక మూల కూసోవాలి. ఇప్పుడు చూడుండ్రి వీడెన్ని కటింగ్లు ఇస్తాడో. కాదండి, ఇగో రేపటి నుంచి ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది. అవునా? మైదాకు తెంపుకురమ్మంటానవా? మైదాకు మధ్యలో తెచ్చవుతాయి గాని రేపు మన బిడ్డను 5 రోజులుగా రావాలి. అవును కదా, ఆషాఢ మాసం కొత్త పెళ్ళైన వాళ్ళు ఆడు ఉండద్దు. రేపెందుకే, ఇవాళనే తీసుకొద్దాం. రేపు ఆషాఢ మాసం స్టార్టింగ్ కదా. కరెక్టే, ఇవాళనే తోలుక రావాలి. మరి తొందర పోయి తోలుక రాపో. ఇలా అత్త కూడా ఫోన్ చేయలేదేమే మరి? వాళ్ళు ఇట్లా ఫోన్ చేస్తారు. మన బిడ్డను ఇడిచిపెట్టి అలాకుండా బుద్ధి అవుతుందా? తీసుకపోండి అని చెప్తారా వాళ్ళు? అవునే, నా స్వప్న బేటి మంచిగా ఉంటుంది వాళ్ళతోటి. అబ్బా, స్వప్న బేటీ? నీకు బేటీ అయితే వాళ్ళకి బేటీ ఎట్లా అవుతుందిరా? నువ్వు నన్ను బేటీ లెక్క చూసుకుంటానవా వాళ్ళు చూసుకోవడానికి? మరి పోతుందరా, తీసుకురాపో. ఏందే గట్లా చూస్తావు? ఏమైంది? ఈ కోడలనట పంపి అన్నట ఆషాఢ మాసానికి ఇంటికి. ఏడ పనిపాట లేదుగా, ఉక్కుకే తల్లిగారింటికి పోతే గిడ పనులన్నీ ఎవడు చేస్తాడు? అసలే నా బిడ్డ వస్తుంది. నా బిడ్డ ఎన్ని కష్టాలు పడుతుందో ఏమో. అసలే పెళ్ళయి 1-2 నెలలు అవుతుంది గంతే. వీళ్ళకి వచ్చినాక మంచిగా అరుచుకోవాలి చెప్తున్నా. ఒక్క మర్యాద కూడా తగ్గద్దు నా బిడ్డకు. అనిపిస్తుందా అందరికి? ఇదెక్కడ లెక్కనో అర్థం కాదు నాకు. అది రావన్నట, నేను పోవద్దట. ఏమన్నా అంటే ఆషాఢ మాసం అంటాండ్రు. రాని మా అమ్మ వచ్చి మాట్లాడుతుంది వీళ్ళతోటి. ఒకసారి వాళ్ళ అత్తమ్మకు ఫోన్ చేసి చెప్పు నేను వచ్చినా అని. అయితే ఓ ఫస్ట్ ముందే పోతానా అంటే ఆయన అద్దంటది. నువ్వు పోగానే నేను వస్తాండని చెప్తా. సరే, ఎవరు ఎక్కడికి పోవులేదు, మూసుకొని కూర్చొని ఈయనే. నువ్వు ఫస్ట్ మూసుకొని ఇంట్లో కూర్చోరా ముసలోడా. నన్ను మూసుకొని కూర్చోమ్మనుడు కాదు. ఏం చేస్తున్నావు డార్లింగ్? ఏం లేదండి, ఒకసారి ఇలా వచ్చి కూర్చోండి. ఏందో అమ్మగారు కూర్చోమన్నారు?
ఏమండి స్వప్న మన ఇంటికి వస్తుందంట. అవునా? ఎప్పుడట? కాదండి, రేపటి నుంచి ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది. స్వప్న ఇక్కడికి రావాలట, వస్తుంది. అయితే నేనేం చేయనే దానికి? ఆషాఢ మాసంలా కొత్త కోడళ్ళు ఎవ్వరు వాళ్ళ ఇంట్లో ఉండొద్దు, అత్తగారింట్లో ఉండొద్దట, పుట్టింటికి వెళ్తారు. అందుకే వస్తుంది స్వప్న. సరేనే, ఎన్నిసార్లు చెప్తావే నాకు? కాదండి, మరి నేను కూడా పుట్టింటికి వెళ్ళాలి కదా. ఎవరు పోయినా పోకున్నా నేను మాత్రం నేను ఇడిచిపెట్టా. కాదండి, అలా ఉండకూడదు. ఉండకూడదేంది? నేను మాత్రం నేను ఇడిచిపెట్టి. అబ్బా చెప్తే వినండి, అట్లా ఉండద్దు. ఎవరేమన్నా చెప్పని, ఎవరెటన్నా పోని, నువ్వు మాత్రం ఎటు పోయేది లేదు చెప్తున్నా. అందరు పాటించేటి మనం కూడా పాటించాలండి కొన్ని కొన్ని. అంతే అంటవా? అంతేగా. సరే, అమ్మ ఇష్టం, నీ ఇష్టం. హలో, స్వప్న ఏడాకి వచ్చిండే? అవునా, ఇంక అరగంటలు వచ్చేస్తారా? సరే సరే, రాండి రాండి. మీ అత్తమ్మ ఏమనలేదు కదా? సరే. అవునే రాని, స్వప్న వస్తుందట. ఏమేం చేస్తావో మరి వంటలు? ఎందుకు వస్తుంది అత్తమ్మ? ఏందే, నా బిడ్డ వస్తుందంటే ఎందుకు వస్తుందని అడుగుతావు? అది కాదత్తమ్మా, ఏమన్నా పండగ ఉందా అని అడుగుతున్నా. ఇది ఆషాఢ మాసం, అందుకే వస్తుందంటే నేను కూడా పోతా అంటది, అందుకే అడుగుతాంది గుచ్చి గుచ్చి. ఏం లేదు, వట్టిగానే వస్తుంది, నేనే రమ్మన్నా దాన్ని. అత్తమ్మ, మా అమ్మ వస్తుందట. ఎందుకు? పంది మోకవ్వి, ఎందుకని అడుగుతాంది. ఎందుకు వచ్చుడేంది? ఏమో అత్తమ్మ, మరి బయలుదేరుతున్నా అని చెప్పింది, మళ్ళీ ఫోన్ చేస్తే కలుస్తలేదు. సరే సరే, నువ్వైతే పోతా అని ఏం ప్లాన్లు కలలు ఆశలు పెట్టుకోకు, వంటలు మంచిగా వేయు. రాజుగానికి చెప్పిన ఇంత మటన్ తెమ్మని, దానికి మంచిగా దగ్గరికి ఫ్రై ఎత్తిష్టం, మంచిగా ఫ్రై చేసి పెట్టు. చేసి పెడతానే, చేసి పెడతా. ఫ్రై చేసి పెడితే బర్రెలు లెక్క తినుండ్రి, నన్ను మాత్రం పంపదట. ఇట్లా పంపవో చూస్తా, ఎట్లానే వేసి నేను పోతా. ఓ సప్న, ఏమైంది? రెడీ అవుతలేవు? రెడీ అవుడేంది, నువ్వు ఒకదాన్ని అది వంప అంటాంది మా అత్త ముసలిది. వంప అనుడేంది? ఆషాఢ మాసంలో ఎవడైనా పోవుడే తల్లిగారింటికి, ఈయన్నే కూర్చొని ఎవడు ఉంటాడు? మళ్ళా పంపిస్తారా అనుకుంటాను ఏంది? పెళ్ళైన కొత్తలనే ఇది ఉంటుంది మనకు ఫెసిలిటీ. మనం రెడీ అయిపోతుందిరా, పోదాం. అమ్మ వస్తా అన్నదే, అచ్చుడెందుకు, మన ఇద్దరం కలిసి పోదాం కదా బస్సులా. భయమవుతుందా అవి నీకు? మన ఇద్దరిది పక్క పక్కకేనా ఇండ్లు, మీ ఇంట్లో మంచిగా దించుతా నేను. ఆమె ఎంత చెప్పినా ఇంటలేదే, నువ్వు లేదు ఆలోచనలు పెట్టుకోకు, కలలు కనకని తిడుతుంది. ఆమెకి ఎప్పుడైంది? మీ ఆయనకి చెప్పినాడు చక్కగా. గట్టి ఉర్రకే ఇంటది. మా ఆడిబిడ్డ వస్తుందట, తీసుకురావడానికి పోయిండు మా మామ. మరి నిన్నెందుకు పంపించట్నే, నీకు అడగత్తలేదా? గట్టి గుర్రకి మళ్ళీ పెద్ద గొడవ చేస్తుంది, ఆయనతకే పంపించదిగా. నేను భయం పాడగాను, నేను అడుగుతావు. ఓ నసూయత్త, ఏందే ఏమో పొద్దున్నే వచ్చినావు ఇంటికి? ఏం లేదు, స్వప్న వస్తుందట కదా. అవు, నా బిడ్డ వస్తుంది. స్వప్న ఎందుకు వస్తుంది? ఆషాఢ మాసం కాబట్టి వస్తుంది. మరి నీ కోడల్ని పంపించవా దాని ఇంటికి? నీకెందుకే అవన్నీ, నీకు పోవాలని ఉంటే ఓ. నువ్వు ఇటు రావే, విడిచిపెట్టు. నేను మాట్లాడితే నీకేమైతుంది? నీకు భయం అయితే పో, ఆడ కిచెన్లో పోయి కూసోపో. ఇద్దరం కలిసి పోదామని వచ్చిన. అది పోకపోతే నేను పోను. పోకు, నిన్ను ఓడవమ్మంటా అంటే పోకు సరితా, మా ఇంట్లోనే ఉండు అని నీకేమన్నా చెప్పినా నేను? నీతోటి పెద్ద తలకాయ నొప్పే ఉన్నది కదా నాకు. ఆషాఢ మాసంలో అత్తా కోడలు ఒక దగ్గర ఉండద్దట, కొట్లాటలు అవుతాయట. అవన్నీ మూఢనమ్మకాలు, నువ్వు కూడా నమ్ముతావే అవన్నీ? అవునా, మరి స్వప్న ఎందుకు వస్తుందో? అది నా బిడ్డ వాటిగానే వస్తుంది, దానికి మంచిగా ఉంటలేదట, పనులు చేసి చేసి కొంచెం రెస్ట్ తీసుకుందామని వస్తుంది. నేను ఇంటి నిండా పని మనుషులు ఉంటారు, అదట పని చేసి చేసి రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడికి వస్తుందట. నువ్వేమో ఇక్కడ షాకిరి చేస్తావు, నువ్వేమో రెస్ట్ తీసుకోవద్దట. అవునా అత్త, మరి వాళ్ళ ఇంటి నిండా పని మనుషులు ఉంటారు అని చెప్పుకుంటావు కదా గొప్పలు. పని మనుషులు వస్తలేరటనా ఇప్పుడు? ఆషాఢ మాసం వాళ్ళు కూడా బంద్ అవుతారా? నీకెందుకే, నా బిడ్డ కూర ఆబుద్ది అవుతుంది వస్తుంది, నీకెందుకు? నడు సక్క, నీకు ఓబుద్ది అయితే. నేను అస్సలు పోను, నేను తీసుకొనే పోతా. అయితే రెడీ అయి ఉండే, నేను మళ్ళీ వస్తా. మీ మామ వచ్చినాక మాట్లాడతాగు. రాజు ఉన్నాడా ఇంట్లో? లేడే, పోయిండి ఇప్పుడే బయటకు. రాజేమంటాడు? రాజుకన్నా చెప్పినావా కనీసం? చెప్పిన్నే, సరే అన్నాడు కానీ అత్తమ్మ ఇష్టం నీ ఇష్టం అన్నాడు. నీ ఇష్టం అన్నాక మళ్ళీ అత్తమ్మ ఇష్టమైంది. నువ్వు ఎడ్డంటది ఎడ్డంటది తెడ్డంటే ఎడ్డంటది, ఇద్దరి ఇష్టాలు ఒకటే ఏ నుంచి అవుతాయి? సరితకు కొంచెం అన్న భయం లేదు, మన్ను లేదు. నా ముందట్నే కవ్వరా ఎట్లొడుతుంది. నేను విననట్టే ఎత్తా, నాకేంది? దాన్ని వంపితే గిడ సాకిరెవడి వేయాలి. రెడీగా నేను వచ్చి తీసుకుపోతా, నీకెందుకు? మీ అమ్మ వచ్చినాక నాకు ఫోన్ చెయ్యి. సరేనే, బట్టలు చదువుకుంటా. గట్ల రా దారికి.
పంపియా అంటాను, ఎట్లా పంపియవో నేను చూస్తా. అవునే, నీకేమనిపిస్తుంది? చెప్పినట్టినావా? పోయి ఆన్నే ఉంటామనుకుంటానావేంది పుట్టింట్లా? మళ్ళా ఇడికి రావాలని లేదా నీకు? అయ్యో గట్లంటారు ఏందత్తమ్మా, నేనేమన్నా ఇప్పుడు? నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదావే? పోవులు లేదు, కళలు ఆశలు పెట్టుకోకని చెప్పిన. కళలు కనుకుంటా కూసోకు, అర్థమైతుందా? దాన్ని దీన్ని పట్టుకొచ్చి నా మీదకి ఏగేస్తాను. దీన్ని ఏం చేయనో అర్థమైతలేదు. తీసి పాతర పెట్టాలి. రాజుగాడైతే ఆడొకడు, మీ అమ్మ ఇష్టం నీ ఇష్టం అని అంటాడు. అక్కడ వచ్చి చెప్పచ్చు కదా దీనికి పోతుందట అని. ఇప్పుడు కూడా ఈ పింజారి ముఖాలు చూసుకుంటా కూసోన్నా నేను వీళ్ళింట్లోనే. అయ్యప్ప ముఖం వస్తుందిగా, అది చూడండి ఎట్లా శాడీజం చూపిస్తుందో. వండినావా మటన్ దగ్గరికి? వండినత్తమ్మా, వాసన వస్తలేదా? ఏమోనే, అంత కూటు కూటు వాసన వస్తుంది. కమ్మగా వండినవా లేదా? అది మన ఇంట్లో నుంచి కాదత్తమ్మా, పక్కింట్లోది కావచ్చు. మంచిగానే వండినా. సరే, ఓ 2-3 ముక్కలు గిన్నెలు వేసుకొని తీసుకురాపో, చూద్దాం టేస్టు. దీనికి అది వచ్చేదాకా కూడా ఆగది. ఇటు వండంగానే అటు తినాలి. పచ్చి మాంసమై మింగే రాక్షసి ముఖబ్దానా. సరే, ఇక మటన్ బిర్యానీ వేయించుకోవాలి. ఊకే చికెన్ బిర్యానీ అంటారు కానీ ఇక మటన్ బిర్యానీ వేసుకుంటే ఎంత కమ్మగా ఉంటుందో. ఇలా యూట్యూబ్లోనైతే కీమా బిర్యానీ అట, బోటి బిర్యానీ అట, తలకాయ బిర్యానీ అట, కాళ్ళ బిర్యానీ అట, ఓ ఎన్నున్నాయో. తోక బిర్యానీ కూడా ఉన్నది కావచ్చు. నేనైతే ఇక చికెన్ బిర్యానీ ఒకటే తిన్నా. నా బిడ్డ వచ్చినాక దీంతో అన్నీ వేయించుతా. మమ్మీ వచ్చిందిరో కొత్త పెళ్లి కూతురు. మమ్మీ లవ్ యూ మమ్మీ, థ్యాంక్ యూ డాడీని పంపించి నన్ను తీసుకొచ్చినందుకు. నా స్వప్న బేట, నా చిట్టి బేట, రోజులైందే నిన్ను చూసి. మమ్మీ నిన్ను చూసి కూడా మస్తు రోజులైతుంది. ఏం వంట చేసిండ్రా మమ్మీ? కమ్మటి వాసన వస్తుంది. పోయి చేతులు కడుక్కొని రా బిడ్డ, తిందువు. హాయ్ స్వప్న, బాగున్నావా? బాగున్నా వదినా. వంట అయిందా? కనీసం నేను రిప్లై ఇచ్చేదాకా నన్ను నాగే వెంటనే వంట అయిందా అని అడుగుతుంది. హాయ్ అట, హాయ్ రానియో, హాయ్ వదినో అనొచ్చు కదా. బల్పేశ్వరి, దీనికి స్వప్న కాదు బల్పేశ్వరి అని పేరు పెట్టేది ఉండే. మమ్మీ ఏందే, నువ్వు పంపిన చీరకు ఫాల్ లేదు, కొంగులు లేవు, ఏది కుట్టియలేవు, వట్టి చీర పంపించినావు. నీకు ఫాళ్ళు, కొంగులు, బ్లౌజులు అన్నీ కుట్టించి పంపుతారే. నన్నే తిప్పుతుంది టైలర్లెంబడి. అన్ని పెట్టిమన్నగానే. అవునా రాని, నాగ చీర పెట్టిమంటిగానే నీకు టైలర్ దగ్గరికి పట్టుకపోమ్మంటి కదా నీ సీరియల్ పట్టుకపోయినప్పుడు. ఏమో అత్తమ్మా, ఏంటిది నాకు అసలు గుర్తులేదు. చెప్పినావా మమ్మీ నిజంగా? చెప్పిందే, దాన్ని ఏందో పట్టుకపోతుంది టైలర్కి. నేను కూడా పట్టుకపోయి కొంగు ఫాల్ కుట్టిమని చెప్పినా. చూసినా మమ్మీ, కావాలని ఇస్తుంది. ఆయనతో నా ఒక్క చీర కూడా ఏపిస్తే ఏమైతుండే? ఇప్పుడు అడుగుతానేమో ఎట్లా అబద్ధాలు చెప్తుంది చూడు. నాకైతే గుర్తే లేదట. దానికి బాగా బలపత్తాందే. ఏమైనా పోతా అంటుంది దాని ఇంటికి. అస్సలు పంపించకు మమ్మీ. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఎవరో ఒకరు ఉండాలి అసిస్టెంట్ లెక్క. డాడీడే అలా అవ్వత్తదట. డాడీ ఎటు పోయిండు? డాడీ పనున్నదని పక్కూరికి పోతా అన్నాడు మమ్మీ. నన్ను ఇక్కడ దించేసిపోయిండు ఆ చెట్టు దగ్గర. అయ్యో, మీ అయ్యకైతే ఏడ పని పాటలేదు, ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు. అలా అవ్వత్తే నేనేం మాట్లాడాలి అలా అవ్వతోటి? డాడీ అయితేనేమో చక్కగా చెప్తాడు, ఒకటే మాటకు పోతారు. అదే చెప్పచ్చు కదా మమ్మీ, నేను పట్టుకొని వచ్చేదాన్ని డాడీని. దొంగ ముఖాలు ఏందో గుసగుస పెడతాండ్రు. నేను వినద్దా ముచ్చట? మొత్తం అందులో పోయి మూతిలో మూతి పెట్టుకొని మాట్లాడతాండ్రు. కూసో మమ్మీ, నాకు తలకు ఆయిల్ పెట్టే. ఉన్నది కదా అది పెడుతుంది, దాన్ని పెట్టుమా నువ్వు తిన్నాక. నూనె తయారు చేయించమని చెప్పినా కదా మమ్మీ. వేడి నూనెలా కలబంద గుజ్జు, ఆకులు అవోటి వేసి. అవునే రాని, మొన్న నూనె కాబెట్టమని చెప్తి కదా, కొన్ని ఆకులు తెంపుకరమ్మన్నా, తెచ్చినవా? ఏ ఆకులు అత్తమ్మా? స్వప్న కోసం నూనె కాబెట్టమంటి కానీ తెచ్చినత్తమ్మా, చేసిన. స్వప్న అన్నం తిన్నాక మంచిగా కూసబెట్టుకొని ఇక నూనె పెట్టు, మసాజ్ చెయ్యి, మంచిగా నిద్ర పోవాలి నా బిడ్డ. మంచిగా మసాజ్ చేస్తే నిద్ర పోతుందా? నువ్వేం చేస్తావే బర్రెదానా? నీకు మసాజ్ చేసుడు కూడా అవసరం లేదు. కడుపు నిండా పుష్టిగా బర్రె తిన్నట్టు తింటుంది, పంటది. అమ్మ వస్తా అన్నది ఇంకా వస్తలేదు. హలో అమ్మా, ఎక్కడ దాకా వచ్చినావే? వచ్చిందే, మా ఆడబిడ్డ వచ్చింది. మా అత్త ముక్కతే ఉన్నది, మామ లేడు. ఏమో ఎటు పోయిండో ఏమో. రాజుకి చెప్పినా నీ ఇష్టం అన్నాడు. మరి వాళ్ళ అమ్మని అడగానే. సరిత వచ్చింది, పంపి అంటే పంపి అన్నదే.
మమ్మీ ఎవరితోటో ఫోన్లో మాట్లాడుతుంది. ఎవరితో మాట్లాడుతున్నావే ఫోన్లా? ఎవరు లేరత్తమ్మా. మా అమ్మ అప్పుడెప్పుడు వస్తా అన్నది. ఎంత ఫోన్ చేసినా కలుస్తలేదు ఫోను. గదే ట్రై చేసిన. మమ్మీ అబద్ధాలు ఆడుతుంది. మాట్లాడింది ఇప్పటిదాకా నేను నిన్న. పో సప్నకి ఇంత చాయ్ పెట్టుకురాపో. చాయ్ అంటది, తిండి అంటది. చెత్త బుట్ట నావే నీ పొట్ట. అన్నీ తిన్నాక ఒక గ్రైండర్ కూడా మింగే. ఆ చిన్నది కూడా గ్రైండ్ అవుతుంది. లేకపోతే ఒక రుబ్బురోలు మింగు. రుబ్బురోలు నూరుతా ఉంటుంది. నువ్వు తిన్నదంతా మంచిగా అరుగుతుంది. మింగింది కావచ్చు రుబ్బురోలు, అందుకే బర్రె లెక్క అయింది. కానీ అమ్మ వచ్చింది. అమ్మ నమస్తే వదినమ్మా. నమస్తే స్వప్న, బాగున్నారా? మంచిదే. మీరు మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నాం వదినమ్మా. స్వప్న నువ్వు మంచిగా ఉన్నావా? మీ అత్తగారింట్లో అంతా మంచిదేనా? మంచిదే. మమ్మీ తీసుకుపోవడానికి వచ్చింది కావచ్చే, అస్సలు పంపించకు. అనమ్మా మంచిగా ఉన్నావా బిడ్డ? మంచిగా ఉన్నా మమ్మీ. అల్లుడు మంచిగా ఉన్నాడా బిడ్డ? మంచిగా ఉన్నాడమ్మా. నాన్న మంచిగా ఉన్నాడా? మంచిగా ఉన్నాడే. నాన్న అత్త అనుకున్నాడు కానీ ఇక పని పడ్డది, నన్ను పంపిండు నిన్ను తీసుకురావడానికి. అరే నీ కూసో, చాయ్ పట్టుకొత్తా. ఎందుకు బిడ్డ, తాగి వచ్చిన, పోదాం పాయిగా. ఏడికి పోయేది? అయ్యో వదినమ్మా, రాని చెప్పలేదా మీకు? ఎంత చెప్పినా ఏం చేసినా ఏడికి పోయేది లేదు. కాదు వదినమ్మా, ఆషాఢ మాసం వచ్చింది. కొత్తగా పెళ్ళైన వాళ్ళను గిడుంచారు కదా అత్తగారింట్లో, పుట్టింటికి పట్టుకపోతారు. నాకే చెప్తానా నీ నీతులు? అట్లా ఊకూకచ్చి పట్టుకపోతే గిడ ఇంట్లో పనేవాడి వేయాలి, చాకరేవాడి వేయాలి. పుక్యానికి వేసుకుంటానా అనుకున్నావా నీ బిడ్డను? అయ్యో గట్లంటారు ఏంది వదినమ్మా? ఆషాఢ మాసం అని పట్టుకపోతా అంటున్నా. పట్టప్పుడు మీకు పనుంటే నేను ఎందుకు పట్టుకపోతా? మరి ఎందుకు వేసుకున్నా అనుకున్నావు నీ బిడ్డను? గిడ అన్ని పనులు చేస్తుందని చేసుకున్నా. ఇక నువ్వు ఆ పనులు కూడా ఏనియకపోతే ఏం చేయమంటావు? కాదోనమ్మా, గట్లంటారు ఏంది మీరు? మరి ఎట్లా అనాలే? దాన్ని పెళ్లి చేసుకున్నాం. మీరు పేదోళ్ళు ఏం లేనోళ్ళని తెలిసి పెళ్లి చేసుకున్నాం. ఎందుకు చేసుకున్నాం? గిడ ఇంత ఆడబిడ్డ నడుచుకుంటుంది, అత్త మామ నడుచుకుంటుంది అని చేసుకుంటిమి. నువ్వేమో 2 రోజులకోసారి పట్టుకపోతావు. ఎందుకు ఇక చేసుకున్నాడు? కాన్నే ఉంచుకోపో, ఇక తీసుకపో. అయ్యో గట్లా మాట్లాడకుండి వదినమ్మా, మీ కాలు మొక్కుతా. అట్లా తీసుకపో అంటారా? బిడ్డను పుట్టింటికి అప్పుడప్పుడు పంపితే మీకే మంచిగా ఉంటుంది వదినమ్మా. ఆడ కొంచెం సంతోషంగా ఉండి ఇక్కడికి వస్తుంది, మంచిగా వేసుకుంటుంది ఇక పని. ఏంది ఆడ సంతోషంగా ఉండి వస్తుందా? అంటే ఇక్కడ సంతోషంగా లేదన్నట్ట? ఇక్కడ మేము టార్చర్ పెడతాన్నామని కదా నువ్వు అంటున్నావు. నేను గట్లెప్పుడు అంటే వదినమ్మా, ఆడికి వస్తే కొంచెం పిల్లకు ఇట్లా యాద మరిచినట్టుంటుంది, మళ్ళా ఎప్పట్లెక్క వచ్చి ఇక్కడ మంచిగా వేసుకుంటుందని చెప్తాన్నా. నువ్వు నాకు నీతి సూక్తులు చెప్పుడు అవసరం లేదు, వినబడతాందా? కూసోని ఇంత బుక్కెడంత తిని సపరేకవో. ఏందే గిట్లా అంటుంది మీ అత్త? మొండి లెక్క కూసున్నది, ఎంత చెప్పినా ఇంటలేదు. కాదు వదినమ్మా, ఇగో ఆషాఢ మాసంలో అత్త కోడలు ముఖం చూసుకోవద్దు అంటారు. మరి చూసుకుంటే మీకు కొట్లాటలు అయితే మీకు సరేనా? మరి సరితకు ఫోన్ చేయమన్నది అమ్మ వచ్చినాక. ఒకసారి ఫోన్ చేస్తా, అదైతేనే ఏదన్నా ఒక ఉపాయం చెప్తుంది. అంటే ఏంది నువ్వు చెప్పేది? ఇక మీరు పంపించకపోతే ఇప్పటి నుంచి ఇద్దరు కొట్లాడుకోండి, నా బిడ్డ మీతోటి కొట్లాడుతుంది అని చెప్తాన్నావు. కొట్లాడితే మంచిగా ఉంటుందా సరేనా అని అడుగుతున్నావు కదా. అయ్యో పాపం పాడగాను, గట్లా అంటారేంది వదినమ్మా? నేనేమన్నా అని? అర్థమవుతుంది. గిడికి నువ్వు కొట్లాట పెట్టుకుందామనే వచ్చినావు, నాకు తెలుసు. కాదు వదినమ్మా, ఇప్పుడు మీ బిడ్డ ఎందుకు వచ్చింది ఇడికి? నా బిడ్డను ఎందుకు వచ్చిందని అడగడానికి నువ్వెవరు అసలు? అయ్యో రామచంద్ర, ఏందే ఇంకా ఒప్పుకుంటలేదా? ఏం పుట్టింది దానికి? పొయ్యకాలం దగ్గర పడుతుంది ఏంటి దానికి? ఏమోనే, మా అమ్మను సతాయిస్తుంది. ఎంతకంటే 100 అంటుంది. దీని సంగతి నేను చెప్తాను. హలో ఆంటీ, బాగున్నారా? ఇక్కడనే ఉన్నా ఆంటీ. ఎవరితో మాట్లాడుతున్నావు మా ఇంటికి వచ్చి? ఎవరు మమ్మీ ఆంటీ అంటుంది? నాకేదో డౌట్ కొడుతుంది. స్వప్న వచ్చేసింది ఆంటీ. ఓ అనసూయత్త, మీ వియ్యంకురాలు మాట్లాడుతుంది. ఆంటీ స్వప్న మీ అత్తమ్మ చేరుకున్నావా అని అడుగుతుంది. ఆమెందే మనకి గాయానికి వేసింది, వేసి చెప్పలేవా? అవే చేరుకున్నా అని చెప్పలే మమ్మీ. దానికి ఎవడు చేస్తాడని చెప్పలే. నీకు రోగమావే? చేరుకున్నా అని చెప్తేమో, అయ్యనన్న చెప్తేమో దానికి వేసే ఫోను. ఏమంటుంది? ఆంటీ తిన్నారా ఆంటీ? మేము ఇంకా తిండే ఆంటీ.
ఇగో రెడీ అవుతున్నాం మా ఊరికి పోదామని. ప్రొద్దున్నే పోదాం అనుకున్నాం కానీ ఇక రానేమన్నది స్వప్న వస్తుంది, స్వప్నం చూసినాక సాయంత్రం వరకు పోతానన్నది. అందుకే నేను కూడా ఆగినగా. రాణి కూడా బాగుందా ఆంటీ, మాట్లాడతారా? ఇస్తున్నా. హలో పెద్దమ్మ. బాగున్నారా పెద్దమ్మ? బాగున్నా పెద్దమ్మ. అమ్మ కూడా బాగుంది. నాన్న అందరు మంచిగా ఉన్నారు. ఇప్పుడే వచ్చింది పెద్దమ్మ అమ్మ నన్ను తీసుకుపోవడానికి. ఇదేంటే మమ్మీ ఫోన్ చేసింది దీనికి? ఎట్లనే పంపి అంటే ఏమంటుందో ఏమో మీ అత్త, నిన్ను కూడా పంపించమంటది. అమ్మో మమ్మీ, దీన్ని పంపించినా మంచిదే కానీ నన్ను అయితే పంపకే ఆడికి. నాకు కొన్ని రోజులు రెస్ట్ తీసుకోబుద్ది అవుతుంది. ఏం చేద్దామే, పంపుదామా? పంపు మమ్మీ, ఓ 15 రోజులు పంపు చాలు. అలా 15 రోజులు అంటే మళ్ళా గిది సరిత ఫోన్ చేస్తుంది కావచ్చే దానికి. మళ్ళా నిన్ను పంపమంటే పోతావా? అమ్మో మమ్మీ అస్సలు వద్దు, నేను అస్సలు పోను. పంపు, 4 రోజులు పంపు. అత్తమ్మకి ఏమంటారా పెద్దమ్మ? సరే సరే ఇస్తా పెద్దమ్మ. అత్తమ్మ మీతోటి స్వప్న వాళ్ళ అత్తమ్మ మాట్లాడుతుందట. హలో వదినమ్మ. నమస్తే వదినమ్మ, మంచిగా ఉన్నారా మీరు? మేము మంచిగా ఉన్నాం వదినమ్మ. అన్నయ్య గిట్ట మంచిగా ఉన్నాడా? మంచిగా ఉన్నాం. ఇప్పుడే వచ్చింది స్వప్న. ఇప్పుడే వచ్చింది వదినమ్మ. ఇగో వచ్చి గిట్లా చేద్దామని అనుకుంటాంది, మీరు చేసిండ్రు ఫోను. నేను గిట్లా అడుగుతాను ఇప్పుడే, అత్తమ్మకి చేసినవా బిడ్డ అని అంటే, చేస్తా మమ్మీ నీళ్ళు తాగినాక అని అన్నది. కథ మీరు చేసిండ్రు ఇక వెంటనే. చూసినావే దాని అబద్ధాలు ఎట్లా చెప్తాందో, సచ్చిండ్రు. పంపుతా. ఇగో గదే పంపుతా అంటే, నేను ఉంటా అత్తమ్మ ఈయన్నే అంటుంది రాణి. పంపుడే కానీ పంపకపోతే ఎట్లుంటుంది? ఆషాఢ మాసం అయ్యే. సీట్లా? ఏం సీట్లు వదినమ్మ? నీతోటి ఏందో సీట్లు పంపిందటగానే మీ అత్తమ్మ. అవును మమ్మీ, ఉన్నాయి బ్యాగులా. వదినమ్మ చెప్పుండ్రి. సీట్లు కొన్ని ఇమ్మంటారా రానికి? ఇస్తా. ఇచ్చి పంపుతా. సరే మరి, మంచిదా? సరే. ఈ నెంబర్ ఎట్టో తెలిసే సరిత మీకు? మొన్న పోయేటప్పుడు నేను కనబడితే సరిత బాగున్నావా అని అడిగింది, నా నంబర్ అడిగింది. వేసి ఏమంటుంది? ఏం లేదు, ఒకసారి ఇంటికో స్వప్న వచ్చిందా చూడన్నది. రాని పోతాంది కదా అని అన్నది. అవును నేను కూడా పోతున్న, ఇద్దరం పోతానమని చెప్పిన. ఇంకేం ముచ్చట్లు పెట్టిందే? ఇంకేమన్నా అడిగిందా నిన్ను? ఏం అడగలే అత్త, గంతే మాట్లాడింది. చెప్పు, ఇంకేమన్నా ముచ్చట్లు పెట్టిందా? నీకు ఊకుకెయ్యేస్తుందా అని ఏమన్నా అడుగుతుందా మా గురించి? ఎప్పుడో ఒకసారి ఎత్తది. తిన్నవా పన్నవా అని అడుగుతుంది. ఒకసారి చూసిరాపో అని చెప్తుంది. అప్పుడప్పుడు వచ్చి చూసి చెప్తా. ఏం అడుగుతుంది? నువ్వేం చెప్తావు? గదే అత్త, నా సప్న కోడలమ్మను చూడబుద్ధి అవుతుంది, మంచిగా ఉంటాందా, మంచిగా తింటాందా చూసిరాపో అని అడుగుతుంది. నేను వచ్చి చూసి మంచిగా ఉంటుంది, మంచిగా తింటాంది పంటాంది, ఏం పని లేదు పాట లేదని చెప్తా. సరే ఇక పోండ్రి, ఇక మళ్ళా తెల్లారితే ఆషాఢం వస్తుంది, తొందర పోయిరా పోండ్రి. అంటే చేసినా వెరాని తొందర చేసి పోయిగా. మంచిది వదినమ్మ, రాణిని పంపిస్తున్నందుకు సంతోషం. సరే ఇక ఏం తినిపోతారు కానీ పోయినాక మంచిగా కమ్మగా వండుకొని తినుండ్రి. చీకటి అవుతుంది మళ్ళా ఇక్కడ తినుకుంటా కూర్చుంటే. పోండ్రి. స్వప్న బాయ్. పోతానత్తో, నిన్ను చూడక 4 రోజులు ఉండాలిగా. సరే ఎప్పుడన్నా వీళ్ళ అత్త ఫోన్ చేస్తే నాకు వేసి చెప్పే ఏం ముచ్చట అంటాందో, సరేనా? సరే చేత తీయని ఏందో స్వీట్ డబ్బాలు పంపిందట కదా స్వప్నతోటి, రాణితోటి పంపించమన్నది. వెళ్ళొస్తానత్తమ్మా. మంచిది పోయిగా తొందరరా, మంచిగా రెస్ట్ తీసుకొని వచ్చి మంచిగా వంటలు చేసి పెట్టు. గడున్న రోజులు మంచి వంటలు నేర్చుకో, వట్టికి కూసోకు, సరేనా? సరే అత్తమ్మా. లేవిగా లేచి వదిన కాలు మొక్కు. బాయ్ స్వప్న. బాయ్. దీని బర్రెకాలు మొక్కితే చాలదా, గదాని కాలు కూడా మొక్కమంటది. ఈ మెంటల్ మొక్కదేమో చెప్తా చేస్తుంది, తెలివి లేదు పాడలేదు. థ్యాంక్ యూ, నీ అస్సలకి పంపించారనుకున్నా. నీ బొందనాడు పిరికి పిత్తుల ముఖం నువ్వు నడు. బిడ్డ, నువ్వు లేకపోతే నా బిడ్డ నువ్వు పంపకనే పోతుండే. ఇల్లత్త ఎంత చాలున్నది, నేను ఒకటంటే 100 చదువుతాంది. మరి అట్లాంటి వాళ్ళకు గిట్లనే సమాధానం ఇవ్వాలి. ఇగో పిసదైతే నువ్వే అంటే నీకన్నా 100 రెట్లు అమాయకురాలిది.
వాళ్ళు ఎట్లా మాట్లాడుతారో మనం కూడా గట్టనే సమాధానం ఇవ్వాలి, అప్పుడే చక్కగా అవుతారు. అవునే వాళ్ళ అత్త నీకు వేసిందా ఫోను? గామె నంబర్ నీకెక్కడిది? దాని బొందా, గది నాకెందుకు ఎత్తది? నేనే చేసిన. నువ్వే చేసినావే? ఏమని చెప్పినవే? ఈ ఫోన్ల నుంచే నంబర్ కొట్టేసిన. చేసి స్వప్న వచ్చింది ఆంటీ బాగున్నారా అని అదోటి ఇదోటి సుత్తి పెట్టిన. ఏ చెప్పిన కథ, లేకపోతే గామె నాకెందుకు ఎత్తదే? అబ్బా నీకెంత మంచి ఐడియా వచ్చిందే నిజంగా, లేకపోతే అస్సలు ఇంటలేదు. దేవుడు దిగి వచ్చినా పంపించకపోతుండే నన్ను, పంపించకపోతుండే అని అట్లనే కూసో మంచిగా. నీకు సరిత మంచిగా అక్క లెక్క చెల్లె లెక్క దొరికింది బిడ్డ. సరే పోదాం దాండి, నాకు ఈ ఊర్లు ఉంటేనే పిచ్చెక్కుతుంది. నడువే పోదాంపా. ఎలా ఉంది దోస్తులు వీడియో? అవునే అవునే నీకు తెలుసా మరి ఆషాఢ మాసంలా ఎందుకు ఉండొద్దంటారు అత్తగారింట్లా? అత్తాకోడలు ముఖం చూసుకోవద్దంటారు. అత్తాకోడలు ముఖం లేదు, ఏ ముఖం లేదు, అట్లా అంటే భయానికి పోతారని చెప్తారు. మరేంది అంత వట్టిదేనా? వట్టిదే అంటే ఆషాఢ మాసంలా మొగుడు పెళ్ళాలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కలిసి ఉన్నారనుకో, వాళ్ళకు ఒకవేళ గర్భం వచ్చిందనుకో, అప్పుడు పిల్ల పుట్టడానికి ఎన్ని రోజులు అవుతుంది? ఎన్ని రోజులే? 9 నెలలు అవుతుంది. మరి ఆ 9 నెలలు అయితే ఎప్పుడైతుంది చెప్పన్నా? ఇప్పటి నుంచి మొదలు పెడితే 9 నెలలు అంటే ఏప్రిల్ మేలు అవుతుంది డెలివరీ. ఏప్రిల్ మేలా? అమ్మో జోరెండలు. మరి గంత జోరెండలల్లా తల్లికి బిడ్డకు అంత మంచిది కాదని ఆషాఢ మాసంలా కలిసి ఉండద్దు అంటారు కదా సంగతి. అవునా దోస్తులు? మీకు తెలిసిన రీజన్ ఏంటి కామెంట్లో చెప్పండి. మీకు కూడా తెలుసా దోస్తులు గిందుకే అని? వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి దోస్తులు. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.